శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవియే నమః. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం చేయాలని దివ్య సంకల్పంతో తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి నాగమల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఈరోజు ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు సుమారు 11 లక్షల పైగా కుంకుమార్చన కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ప్రతినిత్యం కూడా ఉదయం పూట 8 గంటల నుండి కోటి కుంకుమార్చన ప్రారంభమవుతుంది. భక్తాదులందరూ కూడా విశేషంగా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని దివ్య సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం మన తెనాలి ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాలకి పైనే జరిగింది. మరలా ఈ కుంచవర గ్రామంలో విశేషమైన అగ్రహార ప్రాంతంలో ఈ కోటి కుంకుమార్చన తొలిసారిగా జరగటం కూడా చాలా గొప్ప విశేషం. అమ్మవారికి కోటి నామముల ద్వారా కోటి సార్లు కుంకుమను సమర్పణ చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. ప్రతి ఒక్క మానవుడు తెలిసి తెలియక ఏదో ఒక అపరాధం చేస్తూ ఉంటారు. ఆ అపరాధమంతా తొలగాలని అమ్మవారికి విశేషంగా ఈ కుంకుమ సమర్పణ చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. కోటి కుంకుమార్చన చేయటం మూలాన ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో ఉండే యొక్క శక్తి విశేషంగా పెరుగుతుంది. ఈ యొక్క శక్తిని యావత్తు జగత్తుకి పరదేవత ప్రసాదింపజేస్తారన్నమాట. అలాగే సౌభాగ్యం కొరకు, ఆరోగ్యం కొరకు, సంతానం కొరకు, శీఘ్ర వివాహం కొరకు, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగ, విద్య అభివృద్ధి కొరకు విశేషంగా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని సంకల్పించి చేయటం జరుగుతుంది. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమము 15వ తారీఖు వరకు జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క మహిళా భక్తులు, మాతృమూర్తులందరూ కూడా విశేషంగా వచ్చి కోటి కుంకుమార్చనలో పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాం.